బాల్యములో కృష్ణుని లీలలు అత్యద్భుతమది. 3 సంవత్సరముల నుండి 5, 6, 7 ఈ ప్రాయంలో ఉన్నప్పుడు కృష్ణుని లీలలను ఎంతమంది వర్ణించారంటే, శ్రీమద్ భాగవతములో దశమస్కందములో బాలకృష్ణుని ఆ లీలలు, అది ఏమో చిన్నపిల్లలు అజ్ఞానముతో చేసే పనులని మనం అనుకుంటాం. మన పిల్లలు చేసేది అజ్ఞానంతో అయినా దాన్ని సంబరపడిపోతాం. వేదాంత వేద్యుడైన బ్రహ్మాది దేవతలచే స్తుత్యుడైనటువంటి ఆ భగవంతుడు ఈనాడు బాల రూపముతో భూమికి వచ్చాడు. అతని ఆ బాలలీలలు బ్రహ్మాది దేవతలకు దివ్యమైన జ్ఞానప్రసాదాన్ని ఇస్తుందట. కృష్ణుడు ఆడుతుండగా బ్రహ్మరుద్రాది దేవతలు ఆకాశము నుండి చూచి ఆ లీలలను కళ్ళారా చూచి ఆనంద భాష్పములను కాల్చారు. అది అతని బాలలీలా వైభవం. అది భాగవతంలో, మహాభారతంలో, విష్ణు పురాణంలో, హరివంశంలో చెప్పబడింది. కొన్ని వేల సంవత్సరముల క్రితము వర్ణింపబడిన ఆ కృష్ణుని అద్భుతమైన లీలలను ఈ ఒక 500-600 సంవత్సరముల క్రితము ఆ మహనీయుడు సాక్షాత్ నారదావతారి అయినటువంటి పురంధరదాసులు ఇప్పటికీ మనకు అప్పుడెప్పుడో జరిగిన దాన్ని తమ రచనల ద్వారా, ఆ రచన వింటే అర్థం వైపు మన మనస్సును మరలిస్తే, ఈరోజు ఇప్పటికీ మనం ఎక్కడుంటే అక్కడే ఆ కృష్ణుని లీలలను కళ్ళారా చూచినంత రీతిగా వైభవముగా ప్రతి పదము ప్రతి శబ్దము కూడా అద్భుతమైనగా దాన్ని వర్ణించారు. ప్రతి సన్నివేశాన్ని చాలా చక్కగా చెప్పారు. ఎలాంటి కృష్ణుడు అంటే, పిల్లను గ్రోవియ చెల్వ కృష్ణన ఎల్లి నోడిదిరి. తల్లి అడుగుతుంది పిల్లలను, గోపాలకులను. పిల్లం గోవి చేతిలో పట్టుకున్నాడు. ఆ కృష్ణుడు ఎక్కడో అగుపించడం లేదు. ఎక్కడున్నారో చూచారా? చూచామండి. ఎక్కడ చూచినా ఎక్కడ అగుపించడం లేదు. కొందరు చెప్తున్నారు నందగోపుని మందిరములు, ఆ మందిరం అంటే నివసించే గృహాలు, అందులో ఒక ఇంటికి ఒక ఇంటి మధ్యలో సందు ఉంటుంది. ఆ సందులలో చూడు చంద అంటే అత్యంత చూడముచ్చటైనటువంటి గోపాల బాలకులు ఉన్నారు, తోటి బాలకులు. వారి బృందం మధ్యలో ఉన్నాడు. అంతేకాదు సుందరాంగనలైన సుందరి స్త్రీల యొక్క మధ్యలో ఉన్నాడు. అదేవిధంగా చాలా అతి సుందరమైనటువంటి గోవుల దూడలు, వాటి బృందము మధ్యలో గోవుల మంద, గోవత్సముల మంద. ఆ మందలో మధ్యలో ఆ కృష్ణుడు పిల్లంగోవిని ధరించి వాయిస్తూ ఉంటే, అతని ఆ వేణుగానానికి పరవశములైనటువంటి గోవులు కూడా సాగిపోకుండా తల ఎత్తి చెవులు నిక్కపొడుచుకొని కళ్ళ నుండి ఆనంద బాష్పములను రాలుస్తూ ఉండిందట. గోవత్సములు కృష్ణుని వేణుగానానికి పరవశములైనటువంటి పక్షులు, క్రిములు, కీటకములు, సర్పములు, 1-2 ప్రతి ప్రాణులు. ప్రవహించే యమునా నది కూడా కృష్ణుని గానం విన్న తర్వాత, నేను ప్రవహించి ముందుకు వెళ్ళిపోతే ఈ గానాన్ని వినలేనని చెప్పేసి యమున కూడా స్తబ్దంగా ఆగిపోయిందట. మేఘములు దాటుతూ వెళ్ళి, నేను వెళ్ళిపోతే ఇది వినలేనని చెప్పేసి ఒక చోట ఆగి విన్న తర్వాత, మేఘములు అతనికి పూజారూపంగా తనలో ఉండే జల బిందువులను పుష్పవృష్టిగా చేసిందట. అలాంటి పిల్లను గ్రోవిని ధరించిన ఆ బాలకృష్ణుని యొక్క అద్భుతమైనటువంటి లీలలను పురంధరదాసులు కళ్ళకు కట్టినట్టుగా వర్ణించారు. ఆ సంకీర్తన వింటాం. పిల్లన్ గ్రోవియ చల్వ కృష్ణన ఎల్లి నోడిదరి. పిల్లం గోవియ చల్వ కృష్ణన ఎల్లి నోడిదిరి. పిల్లం గోవియ చల్వ కృష్ణన ఎల్లి నోడిదిరి. రంగనా
ಚಲ್ವ ಕೃಷ್ಣನ ಎಲ್ಲಿ ನೋಡಿದಿರಿ. ನಂದಗೋಪನ ಮಂದಿರಂಗಳ ಸಂದುಗೊಂದಿನಲಿ, ನಂದಗೋಪನ ಮಂದಿರಂಗಳ ಸಂದುಗೊಂದಿನಲಿ, ಚಂದ ಚಂದದ ಗೋಪ ಬಾಲರ ವೃಂದ ವೃಂದದಲ್ಲಿ, ಚಂದ ಚಂದದ ಗೋಪ ಬಾಲರ ವೃಂದ ವೃಂದದಲ್ಲಿ, ಸುಂದರಾಂಗದ ಸುಂದರಿಯರ ಇಂದು ಮುಂದಿನಲ್ಲಿ, ಸುಂದರಾಂಗದ ಸುಂದರಿಯರ ಇಂದು ಮುಂದಿನಲ್ಲಿ, ಅಂದದಾಕಳ ಗಂಧರ್ವಗಳ ಮಂದೆ ಮಂದೆಯಲಿ, ಪಿಳ್ಳಂಗೋವಿಯ ಚಲ್ವ ಕೃಷ್ಣನ ಎಲ್ಲಿ ನೋಡಿದಿರಿ. ಶ್ರೀ ಗುರುಕ್ತ ಸದಾ ಸುಮಂಗಳ ಯೋಗ ಯೋಗದಲ್ಲಿ, ಶ್ರೀ ಗುರುಕ್ತ ಸದಾ ಸುಮಂಗಳ ಯೋಗ ಯೋಗದಲ್ಲಿ, ಆಗಮಾರ್ಥದೊಳಗೆ ಮಾಡುವ ಯಾಗ ಯಾಗದಲ್ಲಿ, ಆಗಮಾರ್ಥದೊಳಗೆ ಮಾಡುವ ಯಾಗ ಯಾಗದಲ್ಲಿ, ಶ್ರೀಗೆ ಭಾಗ್ಯನಾಗಿ ವರ್ತಿಪ ಭೋಗ ಭೋಗದಲ್ಲಿ, ಶ್ರೀಗೆ ಭಾಗ್ಯನಾಗಿ ವರ್ತಿಪ ಭೋಗ ಭೋಗದಲ್ಲಿ, ಭಾಗವತನು ಸದಾ ಬಾಗಿ ಪಾಡುತ್ತ ರಾಗದಲ್ಲಿ, ಪಿಳ್ಳಂಗೋವಿಯ ಚಲ್ವ ಕೃಷ್ಣನ ಎಲ್ಲಿ ನೋಡಿದಿರಿ. ಈ ಚರಾಚರದೊಳಗೆ ಜನಗಳ ಆಚೆ ಈಚೆಯಲಿ, ಈ ಚರಾಚರದೊಳಗೆ ಜನಗಳ ಆಚೆ ಈಚೆಯಲಿ, ಹೇ ಚರೇಂದ್ರನ ಸುತನ ರಥದ ಚೌಕ ಪೀಠದಲ್ಲಿ, ಹೇ ಚರೇಂದ್ರನ ಸುತನ ರಥದ ಚೌಕ ಪೀಠದಲ್ಲಿ,
తర్వాత ఇది కూడా పురంధరదాసుల రచన. ఇది ఆధ్యాత్మిక